మీట్ రవి. పాపం తను బిజినెస్ స్టార్ట్ చేద్దామని 1,00,000 రూపాయల లోన్ కోసం బ్యాంక్ వెళ్ళాడు. పాపం బ్యాంక్ లో లోన్ కోసం అప్లై చేద్దామని వెళ్ళిన రవికి 15% ఇంట్రెస్ట్ చెప్పారు. అలానే కోలాటరల్ కూడా అడిగారు. దాంతో అతను బాధతో బ్యాంక్ నుంచి బయటకు వచ్చేసాడు. అలా బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన రవికి ఎవరో చిట్ ఫండ్స్ గురించి చెప్పారు. చిట్ ఫండ్స్ గురించి వినగానే రవి రియాక్షన్ ఏంటో తెలుసా? కానీ అది చాలా రిస్క్ కదా. అసలు రిస్క్ ఎవరు తీసుకుంటారో ఇప్పుడు నేను చెప్తాను వినండి. రవికి అయితే అర్జెంట్గా 1,00,000 రూపాయలు అయితే కావాలి. ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు? చిట్ ఫండ్స్ గురించి విన్నాడు కాబట్టి ఆల్రెడీ 10 మంది ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి చిట్ ఫండ్ లో తను కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు తను 70,000 రూపాయల వరకు పాట పాడాడు. సో తనకు ఆ 70,000 రూపాయలు అయితే వచ్చేసాయి ఇన్స్టెంట్ గా. సో మిగిలిన 30,000 ఏం చేశారు? ఆ గ్రూప్ లో ఉన్న మిగతా వాళ్ళకి డివిడెండ్ లాగైతే షేర్ చేశారు. సో ఇప్పుడు రవికి అయితే 70,000 వచ్చేసినట్లే. సో ఇప్పుడు తను ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక 10 నెలల పాటు జస్ట్ 10,000 రూపాయలు కట్టి తన చిట్టిని కంప్లీట్ చేసుకుంటే చాలు. సో పర్సనల్ లోన్ కంటే ఇది చాలా చీప్ కదా. సో దీనికి ఎటువంటి క్రెడిట్ స్కోర్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. అదే బ్యాంక్ లోన్ అనుకోండి, తను ఇంట్రెస్ట్ చాలా కట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏ ఇంట్రెస్ట్ లేదు. ఆ మిగిలిన డివిడెండ్ కూడా వాళ్ళ గ్రూప్ వాళ్ళకే వెళ్తుంది. సో ఇట్స్ డెప్ట్ వితౌట్ మార్కెట్ రిస్క్. సో దీనివల్ల రవికి ఏం జరిగింది? తను తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయగలిగాడు. అలానే బ్యాంక్ కి ఇంట్రెస్ట్ కట్టకుండా చాలా అయితే సేవ్ చేశారు. సో స్మార్ట్ పీపుల్ చిట్ ఫండ్స్ అంటే భయపడరు, దాన్ని అర్థం చేసుకుంటారు.